లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించామంటే బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఉండి మన ఇంటికి అవసరమైన సమయానికి వచ్చేటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఒకరున్నా చాలు. ఒక 100 మంది అవసరం లేదు ఇక్కడ. అంచేత ఎవరిని తల్లి నుంచి, తండ్రి నుంచి, పిల్లల నుంచి, ఏ బంధాల నుంచి మనం కోరుకోవలసిందే లేదు. పుత్రులు కాన్కలు మరి వేరు కోరుదురే. ప్రేమించడం, బాధ్యత వహించడం తప్పితే బంధుత్వానికి అర్థం ఏమిటండి? ఎంత బంధుత్వం ఎందుకు? బంధువులకి ఇతరులకి తేడా ఏమిటంటే బంధువర్గాన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. బంధువర్గం ఎప్పుడు నిలబడుతుందంటే బంధువులు రాకపోకలు ఉంటే నిలబడతాయి, లేకపోతే నిలబడవు. ఎవరింటో పెళ్ళిళ్ళకి వేరే కార్యాలకి మనం వెళ్ళకపోయినా బంధువుల ఇంట్లో తప్పనిసరిగా వెళ్ళాలి. పిలవకపోతే వేరే విషయం, ఇంకా అనుకోవద్దు, ఇంకా వదిలేసి. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలి, దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి డబ్బు ఉందా లేదా, వాళ్ళు బాగా చేస్తారా చీర, ఇదివరకు ఎప్పుడో మన పిలవలేదు, ఇంత పెట్టుకోకూడదు. ఇంక ఇప్పుడు పిలిచారు కదా వెళ్ళిపో, అంతే. ఇంక పాత ప్రస్తావనలు వద్దు, గతం గత. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రిలో ఉంటే వెంటనే అక్కడ డాక్టర్ గారు ఇక్కడ దగ్గర బంధువు ఎవరన్నా అడుగుతారండి. ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో అనుమతి ఇవ్వాలంటే కొడుకున్నాడా, భర్త ఉన్నాడా, లేదా భార్య ఉందా, దగ్గర బంధువు లేదు, ఫ్రెండ్ అంటే ఒప్పుకోరండి. ఎంత ఫ్రెండ్ అయినా ఒప్పుకోరండి, బంధువులు ఎవరన్నా అడుగుతారు. ఎందుకంటే ఆపరేషన్లో ఒక ఇబ్బంది ఉంది, రిస్క్ ఉంటుంది, వాళ్ళు తీసుకోలేరు. మీరు సంతకం పెట్టండి మేము చేస్తామంటారు. ఏమైనా జరిగితే బంధువుని అడుగుతారు. అంతేకాదు, ఒక నేరం చేశారనుకోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్కి పిలిచారనుకో, మీ ఫ్రెండ్ ఎవరన్నా అడగరు, సన్ ఆఫ్ అని రాస్తారు అక్కడ. సన్ ఆఫ్ అని రాస్తారు, ఫ్రెండ్ ఆఫ్ అంటే కుదరదు. నువ్వు నీ ఫ్రెండ్షిప్ మాకెందుకు, మీ ఎవరబ్బాయి అని అడుగుతారు. ఎందుకని? బాధ్యత వహించాలి. అక్కడ తేడా వస్తే సన్ ఆఫ్ అని అడుగుతారు. అల్లుడు ఆఫ్, భార్య, ఇవన్నీ ఉండదు. ఇంకా సన్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, ఇలాగే ఉంటాయి. అది కూడా హస్బెండ్ ఆఫ్ కూడా ఇప్పుడు ఆయనకంటే పెద్ద తల్లిదండ్రులు ఎవరు లేకపోతే తప్పనిసరి అయితే ఎందుకు అడుగుతారో గమనించండి. ఇటు శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ బంధువుల పేరే ఎందుకు అడుగుతున్నారంటే బంధుత్వానికి ఆ ప్రాధాన్యం ఉంది. దాన్ని వదిలేయాలి, దాన్ని ఉంచాలి. ఎంతవరకు ఉంచాలో అంతవరకు. ఇదే బంధువులతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే కొంతమంది, అందరని కాదు, మన స్నేహితులు మన చూసి అసూయ పడరండి, బంధువులు అసూయ పడతారు. ఈ బంధంలో ఉండే పెద్ద చికాకు బంక్ ఇది. బంధం అంటే ఓ బంక. ఎవడో మన మేనమావ కొడుకో మేనత్త కొడుకో ఉంటాడు, వాడితో పాటు మనం చిన్నప్పుడు గోచి పెట్టుకుని గూటీ బిళ్ళ ఆడుకున్నాం. వాడు ఎప్పటికీ గూటీ బిళ్ళ ఆడేవాడి కింద చూస్తాడు మనని. మనం మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నా సరే వాడా నాతో చిన్నప్పుడు గూటీ బిళ్ళలో ఓడిపోయాడు అంటాడు. ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? ఇదే బుద్ధి అంటే. ఈ మాట స్నేహితుడు అన్నాడు, అది ఆశ్చర్యం. స్నేహంలో ఉండే మాధుర్యం వేరు. స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు మావాడు చాలా అభివృద్ధిలో ఉన్నాడు, సంతోషంగా ఉందండి, అసలు ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డారండి అంటాడు వెంటనే. ఈ బంధుత్వంలో ఇదొక పెద్ద చెక్కకి పుచ్చు పట్టినట్టుగా ఇది పుచ్చు ఉంటుంది. ఆ బంధుత్వ దృష్టి తప్పితే వేరే ఉండదు. ఇంకా లేకపోతే నాతో ఎలా ఉన్నాడు, అంత గొప్పవాడైతే ఏంటి, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అయితే గొప్పవాడు కాబట్టే రాలేదు. అంత గొప్పవాళ్ళకి ఖాళీలు ఉండవు, అందుకని రాలేదు. దానికి ఎంత గొడవ ఎందుకు? ఎంత గొప్పవాడైతే మాకేంటే, మా అమ్మాయి పెళ్ళికి పిలుస్తారా, రాలేరు. దాని కారణాలు దానికి ఉంటాయి. ఇలా ఆలోచించుకోవడమే. మనం ఎవరి నుంచి కానుకలు ఆశించకూడదండి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కూడా. ఈ అస్తమాను ఈ గిఫ్ట్లు ఆశించడం ఒకటి బాగా ఎక్కువైపోయింది. ఈ మధ్య పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ అని ఇస్తున్నారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు అది. రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? పెళ్ళికి వచ్చిన వాడు రిటర్న్ అవ్వడం మనకి గిఫ్ట్. ఇంకా మళ్ళీ వాడి గిఫ్ట్ ఏమిటి? వాడు వెళ్ళకపోతే ఎవడు పెడతాడు ఇక్కడ భోజనం 10 రోజులు? వాడు రిటర్న్ అవ్వడం మనకి గిఫ్ట్. పెళ్ళి భోజనం పెట్టాం కదమ్మా, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? అది కూడా శుభలేఖలకు జోడించి ఇచ్చేస్తున్నారు. ఎంత ఖర్చు, వాళ్ళు వస్తారో రారో. ఓ 10,000 శుభలేఖలు వేస్తే 10,000 బహుమతులా? వ్యాపారస్తులు బాగుపడుతున్నారమ్మా, సంబంధాలు నిలబడట్లా. గొప్పలు చెప్పుకుంటూ ఉంటాయి, మాకు రిటర్న్ గిఫ్ట్కి అయింది ₹1,00,000 అంటారు. ఎందుకు ఇది ఐటీ ఏమిటి? అమ్మాయి మళ్ళీ ఏడాదికి రిటర్న్ అయింది ఇంటికి. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు కదా, రిటర్న్ అయింది. అంత ఖర్చు పెట్టావు కాబట్టే. అనవసరపు ఖర్చులు చాలా పెడతా ఉండం మనం పెళ్ళిళ్ళలో ఈ రిటర్న్ గిఫ్ట్ల కోసం. లేకపోతే పెళ్ళికి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా బహుమతి తేవాలని ఏం లేదండి. ఎందుకండి? వాళ్ళని ఎందుకు పిలిచారు మీరు? శుభలేఖలో ఏం రాశారండి? దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తములకు శుభముహూర్తములకు తమరు దంపతి సమేతముగా విచ్చేసి, కుటుంబ బంధు పరివార సమేతముగా విచ్చేసి, సకుటుంబ సబంధు అని అనకూడదండి, తప్పుడు మాట అది. కుటుంబ బంధు పరివార సమేతముగా అన్నీ సా లేకుండా రాసి చివర సమేతంగా రాయాలి. కుటుంబ బంధు పరివార సమేతముగా విచ్చేసి దంపతులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించే ప్రార్థన. అంతే. చందనం తాంబూలం అన్నారు. గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి?
ఆయనకి మనం గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి, ఆయన మనకి గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలని ఎక్కడ చందనం తాంబూలం. అది పాపం శుభలేఖలో ఒకడు పొరపాటున ఇంకా బాగుంటుంది అందరం చందనం అన్నారు, బాగుంటుందని ఎర్ర చందన తాంబూలాది అన్నట్ట. సాయంత్రానికి పోలీసులు మూసేశారు వాడిని. ఎర్రచందనం మొత్తం నువ్వేనా వ్యవహారం అని. నేను అలా అనుకోలేదండి బాబు, అందరూ చందనం ఇస్తుంటే మనం ఎర్రచందనం వరకు లేదు, అడవుల్లో జరిగిందంతా నీ వల్ల జరిగిందా అన్నారు. శుభలేఖలో వేసావు ఎర్రచందన తాంబూలాది. అచ్చు సరిగ్గా చూసుకోకపోతే అలాగే ఉంటుంది మరి. అందుకని చందన తాంబూలాలంటే ఏమిటంటే, పూర్వం పెళ్ళిళ్ళలో ఎంత తక్కువ ఖర్చుతో జరిపేవారంటే పెళ్ళిళ్ళు, ఒక చిన్న కాడు ఉండేదండి, కర్పూరపు కాడో ఏదో, అది దానికి ఏదో ముచ్చిరేకుల కాగితం చుట్టినట్టు ఉండేది, దానికి ఒక కర్పూరపు బెల్ల ఉండేది, అది ఇచ్చేవారంతే, ఇంకేం లేదు. అది పెళ్ళి అయ్యే వరకు సుగంధమే. ఎందుకంటే పెళ్ళికో 1000 మంది వస్తారు, శుభ్రంగా అన్నీ తింటారు, పాపం వాతావరణ కాలుష్యాన్ని సృష్టిస్తారు, ఎలాగో చెప్తే బాగుండదు. ఇంకా ఈ కాలుష్యం ఎవరి ముక్కలకి సోకకుండా ఈ కాడ ఇచ్చేసేవాడు, ఆల్చుకుంటూ కూర్చోండి గొడవలేదు అని, అంతే అయిపోయింది. అవన్నీ కలిపిన ఒక 1000 రూపాయలు కూడా కావు, అన్నీ కలిపిన 1,00,000 ఇచ్చిన. అంచేది ఎవరి నుంచి మనం బంధుత్వ బంధాల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ కాన్కలు కోరద్దు. ప్రేమ బాధ్యత, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అందుకని మా అమ్మ విషయంలో నేను ఏమన్నానో అందరం అదే అనుకుందాం. పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరుదరే సంతోషంబుగా నీవికన్ పల్కుంజిల్క విపంచిక శ్రవణ సౌభాగ్యంబునందేలుమి. పలుకుల చిలక అంటే అమ్మవారు సరస్వతీదేవి. పలుకుల చిలకైన సరస్వతీదేవి విపంచిక వీణ వాయిస్తూ ఉంటుందమ్మా. ఆ వీణావాదన వింటూ సరస్వతి లోకంలో అంటే బ్రహ్మలోకంలో ఉండమ్మా, నేనక్కడికి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండమ్మా అని మా తల్లిని ఆనందంగా సాగనంపాను. అది మనం చేయాల్సిన పని. మొల్కలుగా చిల్కలకు సమ్మోదమ్ముగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరెదరే సంతోషంబుగా నీవికన్ పుల్కుంజిల్క విపంచిక శ్రవణ సౌభాగ్యంబునం తేలుమీ. ఈరోజు మనం ఇది పాండురంగ క్షేత్రం కాబట్టి శంకరాచార్య స్వామి రచించిన పాండురంగాష్టకాన్ని చెప్పుకుంటాం. 8 శ్లోకాలతో ఉన్నది. అందుకని ముందుగా శంకరాచార్య స్వామికి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. అద్వైతమృత పారణా నిపుణుడై ఆనంద పాధోధియై. ఇది నేను సహస్రావధానం చేసినప్పుడు శంకరాచార్య స్వామి గురించి ఒక పద్యం చెప్పండి అని వర్ణనాంశం కింద అడిగితే అందులో ఆశువుగా చెప్పినటువంటి పద్యం ఇది. ఇది 96లో పద్యం. భగవంతుడి దేవాలు ఇంకా గుర్తుంది. అద్వైతమృత పారణా నిపుణుడై ఆనంద పాధోధియై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై శ్రీశంకరాచార్యమై. అద్వైతమృత పారణా నిపుణుడై ఆనంద పాధోధియై చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై శ్రీశంకరాచార్యమై. విద్వద్బోధల సత్కవిత్వమున పృథ్వీగంధ సంబంధియై విద్వద్బోధల సత్కవిత్వమున పృథ్వీగంధ సంబంధియై హృద్వీధిన్ విహరింపజేసే పరమున్ హృద్వీధిన్ విహరింపజేసే పరమున్ స్వేచ్ఛావిహారక్రియన్. అద్వైతమృత పారణా నిపుణుడై అద్వైతం అనే అమృతాన్ని తాను సేవించాడు, మన చేత సేవింపజేశాడు. ఏమిటి అద్వైతం? నద్వైతం ఇది అద్వైతం, 2 లేవు, ఉన్నది ఒక్కటే. అదే సరైన జ్ఞానం. ఎవరు ఎన్ని రకాల జ్ఞానం అన్నా ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు. అద్వైత జ్ఞానం ఒక్కటే జ్ఞానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం అంటే ఏమిటంటే ఇంత ఉపన్యాసం ఇయ్యక్కల్లా. ఉపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతికినట్టు అవుతుంది. ఓ సూది పడిపోయిందట, అది కూడా వీడి కర్మకాయల గడ్డిమేట్లో పడింది, ఈ జన్మకు దొరకదని. సూది ఉండేదే ఇంత, గడ్డిమేటు ఇంత, అది లోపలికి అప్పటికే వెళ్ళింది. ఇంక వీడు ఇలా కెలికిన కొద్దీ ఇంకా లోపలికి పోతుంది. పోనీ అదేమన్నా ఇలాంటి మైకు గడ్డిమేట్లో పడిపోతే కొంత దొరుకుతుంది, సూది ఎక్కడ దొరుకుతుంది? అందుకే తెలంగాణలో సామెత ఇది, గడ్డిమేట్లో సూది పడిపోయి వెతికినట్టుగా ఉంది నా పని అంటారు, దొరకదు. అంచేది జ్ఞానం గురించి మహోపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతుక్కోవడమే, దొరకదు. అది ఒక్క మాటలో చెప్పొచ్చండి. ఇక్కడ ఎన్ని 100 మంది ఎన్ని 1000 మంది ఉన్నారు. జ్ఞానం అంటే ఒక్కటే మాట, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం అంటే. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను.